దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. అమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అయితే ముచ్చటేంది అని అంటే దోస్తులు, మా స్వామిది 4 తారీఖు ఇరుముడు ఉందన్నమాట. ఇక ఇప్పటి నుండి కొంచెం మేము బిజీ అవుతాము. బిజీ టైంలో కూడా మీకోసం మేము వీడియోస్ చేసి పెడతాము. బట్ లెంత్ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా ఏమనుకోకండి. ఇక మా ఇంటికి అయితే చుట్టాలు వస్తారు, రేపు ఎల్లుండి వస్తారు. ఇక ఆదివారం రోజైతే మా స్వామిది ఇరుముడి ఉంది. 5 తారీఖేమో మా స్వామి శబరిమల వెళ్తుండన్నమాట. ఈ 4 రోజులు కొంచెం చుట్టాలు ఉంటారు, ప్లస్ మా స్వామికి పోవడానికి ఏమన్నా అప్పాలు సంథింగ్ ఏదన్నా చేయాల్సి ఉంటది కదా. ఇక 4th రోజు అయితే మేము మొత్తం గుళ్ళోనే ఉండాల్సి వస్తుంది. ఆ ఇరుముడి అంటే తెలుసో తెలియదో, కొంతమందికి తెలుసు ఉంటది, కొంతమందికి తెలియక ఉంటది. దోస్తులు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాము. మాకున్న కాస్త టైంలో మీకోసం మేము వీడియో చేసి అయితే ఖచ్చితంగా పెడతాము. ఈ 4 days లో మాత్రం ఏదో ఒక రోజు అయితే వీడియో మాత్రం రాదు, వీడియోస్ రావు. ఎందుకు అనంటే అర్థం చేసుకోగలరు. మళ్ళీ తప్పుగా మాత్రం అనుకోకండి దోస్తులు, మీకు ఎప్పుడు పనులే ఉంటాయా అని. సో మాది ఫ్యామిలీ కాబట్టి ఎప్పటికీ పనులే ఉంటాయి. పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు, ఇంట్లో పనులు ఉంటాయి, అలాగే బయట పనులు కూడా చూసుకుంటూ మేము వీడియోస్ అనేటివి చేస్తున్నాం దోస్తులు. అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటివి జరిగినప్పుడు కూడా మీరు మాకు సపోర్ట్ చేస్తే మాకు చాలా సంతోషం అవుతుంది. అయితే ఈ 4 days అయితే కొంచెం బిజీగా ఉండడం వల్ల లెంత్ తక్కువ రావచ్చు, లెంత్ ఎక్కువ రావచ్చు. మాకున్న టైంలో ఖచ్చితంగా మీకోసం వీడియో చేసి అయితే పెడతాము. ఈ రోజు ఖచ్చితంగా పోస్ట్ చేస్తాము దోస్తులు. ఇక ఈ రోజు వీడియో ఏంటి అని అంటే, కోడలు కడుపుతో ఉంటే అత్తకు వచ్చిన గోస పార్ట్ 113 అన్నమాట. అటు ఇటు అయితే మా కోడలు డెలివరీ దగ్గర దాకా వస్తుంది. ఇక నెక్స్ట్ ఏమైతుంది ఏం కథ అనేది చూద్దాం. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఏమైంద్ర కొడుక, కోడలకు నిన్నర్సుంది ఫోన్ చేస్తానా, నా ఫోనే లావాడతలేదు, తిరిగి మళ్ళా ఫోనే ఎత్తలేదు. అయ్యో అమ్మ, దానికి ఇక అవస్థ అయితందట్నే, ఎందుకో కడుపంతా గట్టిగా అయితందట. అవునా, అట్లయితే నమ్మద్దు. పొద్దులు వాడే మళ్ళొకసారి దవాఖానలకు తీసుకుపోమ్మన పోయినావు. నీ ఫోన్ అయితే లిఫ్ట్ చేసి మాట్లాడచ్చు కదా. మరి నాకు అదే ముచ్చట చెప్తే నేను ఏదో సూచన చెప్పనారా? అరే రామా, 100 సార్లు ఫోన్ కొడతాన్న ఫోనే లిఫ్ట్ చేస్తలేరు. ఇక అది ఎక్కువ ఫోన్ కూడా మాట్లాడలేదమ్మా. ఇలా హాస్పిటల్కి పోతామని అన్నది. ఇక నేను కూడా ఇలా డ్యూటీ బంద్ చేసి అటే హాస్పిటల్ పోతున్నా. ఇక మరి మేడం ఏమంటది, చేస్తానంటదా ఆపరేషన్, ఏమంటది ఏం కథ అనేది ఈ రోజు తెలుస్తుంది. అమ్మద్రా, పొద్దులు వడ్డ కొద్దీ కడుపు గట్టి అవుతుంది అని అంటే మరి ఉమ్ము నీరు ఇట్లా తగ్గుతుందా ఏంది ఏం కథ అనేది చెప్తారు స్కానింగ్ తీసి. సరే తీ, అందుకే పొద్దుగా లేచి అన్నం వద్దు కూర వండద్దు అని అన్నవా? అయితే మరి పోయినాక ఏం ముచ్చట అనేది ఏం కథ అనేది జర ఫోన్ చేయి, నాకు మనసున పట్టది. సరే అమ్మా, నేను పోయినాక డాక్టర్కి చూపించుకున్నాక ఫోన్ చేస్తుంది. ఎందుకు ఏమైంది? ఏం లేదయ్యా, కోడలు కట నిన్నడుతుంది, కొంచెం కడుపు గట్టిగా అవుతుందట. ఇక పొద్దులు వాడే. అయ్యో అవునా, మరి హాస్పిటల్ తీసుకోబోతుర్రా బిడ్డ? ఇప్పుడు అటే పోతున్నా, వాళ్ళమ్మ అనంగెళ్ళి తీసుకొని వస్తానన్నది. చూయించుర్రి నమ్మద్దు. నేను ఇంకా చెల్లె దగ్గరికి పోదామని అనుకున్నా. ఆ కన్నయ్య మీదకి పానం కొట్టుకుంటాంది. చెల్లె రాక 2 నెలలు అయిపోయే. ఇక ఏం చేయాలి ఇప్పుడు? పోదామంటే ఇది డెలివరీకి ఉండే. పోతే పోయి చూసి రాకపోయినవే ఒక్కరోజు. అద్దద్దు బిడ్డ, ఇక మళ్ళీ కోడలికి ఏమంటారో జరా చెప్పు. ఫోన్ చేసి డాక్టర్ చూసినాక చెప్పు. సరే నానా, మరి నేను పోతాన్నా ఇక. అరే రాపో, మరి డెలివరీకి టైం ఉందంటే చెల్లెర దగ్గరికి ఓ రోజు పోయి చూసత్తా. అత్తనే లేవమ్మా, నా కొడుకు మీద పానం కొట్టుకుంటలేనానే అని బాధపడుతోంది. సరేనే అమ్మా. పో బిడ్డ పో. పైసలు ఉన్నాయా? లక్షలు సంపాదించిన బట్టే పైసలు ఉన్నాయని అడుగుతాడు ముసలోడు. ఉన్నాయి నానా. అదే మరి వాళ్ళ అవ్వగారి దగ్గర ఉన్నాయో లేవో, ఏమన్నా తక్కువ పడితే ఈ బిడ్డ. ఎందుకుండే ఫస్ట్ కానుకు వాళ్ళనాయ పెట్టుకున్నాడు. ఈ ఫస్ట్ కాన్పు సల్లగుండా, ఇది ఉట్టిచ్చినోళ్ళు ఎవలో గాని భలే ఉట్టిచ్చిర్రు పో. ఎవ్వలైతే ఏందే, ఆ పుట్టినాక మన ఇంటికి రాకపోతే వాళ్ళ అవ్వగారింటికాడ ఉంటాడా అని మన బిడ్డకు మనమే పెట్టుకోవాలి గాని. సరే నానా, నా దగ్గర ఉన్నాయి, ఏమన్నా తక్కువ పడితే నేను చూసుకుంటా గాని. సరే పోయినాక అయితే ఫోన్ చెయ్యి. చేత్తా. అబ్బో, అయ్య కొడుకులు ఇద్దరు బరాబరే ఉన్నారు. మరి అప్పుడెందుకో నాకు నీ కొడుకు పుట్టినప్పుడు నా అవ్వగారింటికాడ తోలేసి వచ్చినావు. 1 రూపాయి పెట్టపోతివి. అప్పుడు ఏమున్నదే, అట్టిగానే అన్నారు. ఇప్పుడు చూసినవా ఎన్నెన్ని రామసద్దులు వస్తున్నాయో. ఇన్ని మందులు వాడంగా కూడా అంతా ఏందో అయితాంది. రెస్టులు అంటారు, ఏందో కథలిగా. అబ్బో భలేపో, నన్ను ఆడవారేసి అత్తివి, కన్నాక వచ్చినాక చూసి అత్తివి. నువ్వేమైనా దేకినావా అప్పుడు? అరే అప్పుడు బాగా పనులు లేవా అనే. మీ అవ్వనైతే అయ్యో నాకు మనవడు పుట్టిండని కూడా వచ్చి చూడలేదు.
దొంగబొడ్డి 21కి చెప్తే అచ్చి చూసి సప్పుడే వచ్చింది. ఓ మనవడాని రూపాయి అన్నా ఓ అంగి పేరన్నా పెట్టిందా చేతుల? దాని చేతులు ఇరిగిపోను పెట్టలేదు. అందుకే ఆయన తొందర పోయింది ఆకాశం మీదకి. అరే లడ్డుగా, నేను ఊకుంటున్నాని నువ్వు మా అవ్వని తిట్టకు. చచ్చిపోయిన వాళ్ళను తిట్టద్దు. మళ్ళా దయ్యమై పడతారు. ఓ మావట్టిరుతి, అది ఉన్నప్పుడు నన్ను ఎంత గోస ఉచ్చుకున్నదవ్వా. అది పోయినాక ఎంత సుఖంగా ఉన్నా నేను గాని. ఓ నీ ఒర్రుడు కైగ్యాలుగా. సరే ఇక నేను పోతాన్న చేన్లకు. ఓ పో, నీకు పొద్దున్నేస్తే చేనేనాయ, రాత్రులేస్తే చేనేనాయ. చేనులనే వండబడితివి, తినబడితివి, వేరగా పడితివి అని అన్నట్టు తెచ్చుకుంటాను ఇంట్లో పెట్టబడితివి. రూపాయి అయితే చేతులు ఉంచుతలేవు. రేపు వాళ్ళ పడ్డ రోజు నీకెవడగాడు నాకెవడగాడు. ఓ 10 రూపాయలు ఉంచుకోవాలి అని అంటే నా కొడుకు నా బిడ్డ, ఆ బిడ్డకి ఎప్పుడేం పెడతాను గాని నా కొడుకు నా ఇంట్లో అది ఇది అని అన్ని ఇంట్లోనే అది పడుతుంది. ఏం చేద్దాం తీయే, మన దగ్గర పైసలు లేనప్పుడు మనల్ని ఎవరు దేకనప్పుడు నాకు నువ్వు నీకు నేను ఆశ్రమంలో పోయి ఉందాం. మా ఉంటావు నువ్వు పోయి ఉండు. ఎవరుడు కేగిదాలుగా అయ్యా నేను పోతాన్న పో. ఈ ముసలోడు చిన్నోడు కాదు. నాననియ్యడు, కోడలు నాననియ్యడు, ఆ కోడలో లవ్వగారు నాననియ్యడు. ఏమోతి, నాకు నా మనవని మీద పారం కొట్టుకోవట్టే, నా బిడ్డనేమో ఫీలింగ్ కాబట్టే ఓసారి వీడియో కాల్ చేస్తా. మరి ఇది ముచ్చట బిడ్డ ఈ సంగతి అని చెప్తా. ఏమంటదో మంచిగా అమ్మ అమ్మ అంటున్నాడు కన్నయ్య. అమ్మమ్మ వెళ్తాడు కావచ్చుగా. అగో కన్నయ్యలు ఏం చేస్తున్నారమ్మ మీరు? చిన్న కన్నయ్యలు ఏం లేదే అమ్మా, ఇగో ఇప్పుడే స్నానం పోసినా ఇట్లా కూసున్నాం. ఏందవ్వ హుషారు లేడా? సప్పుడేక చూస్తాండు. కన్నులు అమ్మమ్మ అనే అమ్మమ్మ అనే చక్కచక్క మన అంబాడుతున్నావట. పొట్టి పొట్టి అడుగులేస్తున్నావట కదా కన్నులు. 2 నెలలు అయింది బిడ్డ నిన్ను ముట్టుకోక నిన్ను ఎత్తుకోక. మీ అమ్మని రమ్మంటేనేమో మీ అమ్మ అత్తలేదా? అమ్మమ్మ నల్లే అమ్మమ్మ అంటున్నావా అని నన్ను చెప్తున్నావా అనే కన్నయ్య. నా పానమంతా పోతాందే నిన్ను చూడాలని. ఇక ఏం చెయ్యాలి? నువ్వు రమ్మని మొన్నడుసుంది మొత్తుకుంటా అన్న. రాయే అమ్మ ఒక 2 రోజులు ఉండు అనని. ఇక నేను వస్తానంటేనేమో ఈయన అద్దనంటాడు. ఈయనకు ఆఫీసు జర పొద్దుగాల పోతాండు. నాకు ఎవరు అండాలి ఎవరు పెట్టాలని అనబట్టే. ఏం చేయాలి బిడ్డ? ఇలా నిన్నడుసుంది వదినకు ఫోన్ చేస్తానా. దానికట కడపట గట్టిగా అవుతుందట. ఇక ఇలా హాస్పిటల్ తీసుకుపోతుందట. మరి తీసుకుపోతే స్కానింగ్ తీసి ఏమంటారు బిడ్డ? మరి ఆపరేషన్ చేస్తామంటారా ఏమంటారు? ఆపరేషన్ చేస్తామనంటే అటు పోవద్దా బిడ్డ? మళ్ళా పోకపోతే ఊకుంటారా చెప్పు? ఓడే ఉంటది గాని నా పానమంతా పోతాంది కన్నయ్యని చూద్దామని. ఈ అన్నయ్య కూడా ఇలా ఆఫీస్కు లీవ్ పెట్టిండట. పోయిండు హాస్పిటల్కే. మరి చూయించి స్కానింగ్ తీసినాక మేడం ఏమంటుందో ఫోన్ చేయని చెప్పిన. మోహన్తో మాట్లాడడానికి దానికి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది కానీ నాతో మాట్లాడడానికి ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు. చక్కగా మాట్లాడతలేదు. మొన్నడుస్తుంది ఏమైందో అందుకే. బంగారు దండ్రి పెద్ద పెరిగిపోయినవే. నీకు బామ్మర్దత్తడు మరి మరదలత్తడు. నువ్వు ఆడుకుంటావా వాళ్ళతోటి? డాన్స్ చేస్తావా? చిక్కు చిక్కురాయలు చిక్కు చిక్కురాయలు అనుకుంటే చేస్తారా? ఎంత కొట్లాడుంటుందో పెరిగినాక. అత్తవా అత్తవా అన్నే? అవ్వో నా చిన్న కన్నయ్యలో చిన్న జడ్జలన్నయ్య ఆనే మీకు. జడ్జలు పెద్ద పెరిగినాయే బంగారు కొండలు. ఇప్పుడు ఇక నీ మరదల గురించో మరి నీ బామ్మర్ది గురించో ఇక వాళ్ళనెత్తుకొని పాటలు పాడాలి. సరే తిన్నావానే మరి? వదిన ఎందుకు మాట్లాడతలేదు నీతోటి? అట్టినే బిడ్డ ఇదన్నట ఒక్కసారన్నా రమ్మలేదట. నేను ఇక మళ్ళీ అప్పుడెప్పుడు వచ్చి వేయింది కదా. ఇప్పుడు 5-6 నెలల సుంది రాలేదు కదా. ఒక్కసారన్నా రమ్మనలేదు చెయ్యలేదు అని అన్నది కదా. నువ్వు ఏడుంటేందే ఏమైతాందే? ఇక వచ్చినాక ఏముండకపోతే డెలివరీ అయినాక ఏడుంటావు అని నేను గద్రాయించి పెట్టినట్టు అన్నా. ఇక మూతి ముక్కు 2 మార్చుకున్నది కాదు బిడ్డ. అయ్యో అవునానే, ఎందుకు అంటావు మరి? అరే నేనేమన్నా బిడ్డ? ఇక డెలివరీ అయినాక పుట్టినాక వచ్చి ఏడుండకపోతే ఏడుంటావు అని అన్నా. ఇక అదే మాట తప్పొచ్చిందా? ఫీలింగ్ అయితే గాని ఎవరి గురించావా ఫీలింగ్ అయ్యేది? ఏమో నేనేదో చేసినట్టు. మొత్తం పైసలు హాస్పిటల్ కు అన్నే పెడతాడని తెలిసింది. ఫస్ట్ కాంపుకు అవగారు పెట్టుకుంటారా లేదా? నీ మొగడన్న నీ అత్తన్న రూపాయి పెట్టి రబిడ్డ నువ్వు కడుపుతోటున్నప్పుడు. ఇక ఈడేనట హాస్పిటల్ నెలకోసారి వచ్చినప్పుడల్లా 15 రోజులకు ఒకసారి వచ్చినప్పుడల్లా వీడే చూపెట్టుడట. నాకు తెలిసింది చిన్నగా. అవునా? ఎవరన్నారు? చూపెడితే చూపెట్టంతి. వాళ్ళ దగ్గర పైసలు ఉన్నాయో లేవో. చూపెట్టుకోండి బిడ్డ. మరి నాకో ముచ్చట చెప్తే ఏమైతుంది? నేనేమన్నా తిడతారా? నేనేమన్నా కొడతానా? అన్నిటికీ దాచుకుంటారు. ఏదన్నా అడిగే వరకేమో మూతి మార్చుకుంటారు. అమ్మమ్మలు తాతయ్యలు కన్నయ్యలు అత్తవా
అంటే నేనంటే పోత బిడ్డ. ఇక నువ్వెప్పుడొస్తావు? ఇక డెలివరీ అయిపోయినాక ఇటు అత్త కదా అప్పుడు అద్దు తియ్యి. మరి ఇక ఏమంటారో చూసినాక ఇంకో 2-3 రోజులకు ఏస్తారు అని అంటే రేపు పొద్దుగాల బస్కి వచ్చి మళ్ళీ సాయంత్రం మరతా ఈ పిల్లగారి మీదకి నాకేమో పానం కొట్టుకోవట్టే. సరే అమ్మా నీ ఇష్టం. ఎటువైంది మీ అత్త? మా అత్త నాయే ఇయ్యల్లా పత్తేరవేంది కాదు. నీ అవ పత్తేర కూడా పోతాందా? ఇన్ని రోజులు ఈ పిల్లగాడు బగ్గ చిన్న ఉన్నప్పుడు ఎటు పోకపాయే, ఇక ఇప్పుడిప్పుడే పోతాంది. పోని పాపం ఆమెకైనా ఉండాలి కదా పైసలు. సరే సరే తీయవ్వా, సరే తీ. మరి అప్పటి వరకు ఏత్త తీయి. అదే మరి వదినకు ఏమన్నారో అన్న ఫోన్ చేసినాక నాకు ఫోన్ చేసి చెప్పు సరేనా? సరే అవ్వా చేత్తది. పిల్లగాన్ని నమ్మకు. చిన్న చిన్న పొట్టి పొట్టి అడుగులు ఏత్తాండేమో, మళ్ళా ఏమన్నా నోట్లా పెట్టుకుంటాడు, మళ్ళా ఏదన్నా ముట్టుకుంటాడు. జరా జాగ్రత్త అవ్వా. నీ పనిసల్లో ఉండ పిల్లగాడు అన్నాకనే వేసుకో, లేకపోతే మీ అత్తకిచ్చన్నా వేసుకో సరేనా? నమ్మకు పిల్లగాన్ని. సరే అమ్మా ఉండు. ఉంటాన్నా. బాయ్ కన్న తండ్రులు. అత్త అత్త నీ దగ్గరికి వచ్చి చూసత్త. బాయ్ అవ్వ ఉండుర్రియ. సరే సరే. చిన్న పిల్లగాన్ని ఊతే గమ్మత అనిపిస్తాంది. ఇక మా కోడలకు ఏమన్నారో ఏం కథను తెలిసేదాకా అగులు బుగులు. ఈ హాస్పిటల్లా ఉండు అంటే కట్టం. నా బిడ్డ అప్పుడు ఉంటేనే అంత పిసలేసింది గాని ఇక కోడలకు ఉండకపోతే ఎట్లా? మళ్ళా పేర్నాల పెడతారు, మళ్ళీ అంటారు, అంత కథ కథ. అవా మళ్ళక్కేం చేస్తాందో నాకు అంత దడ ఉచ్చుకుంటాంది. దానికి కడుపు టైట్ అవుతుందనంటే ఆపరేషన్ చేస్తారంటరా. అట్లా పోయేద్దాం. ఏమైంది గుండవ్వా? ఇయ్యలు ఎట్టెట్నో ఇటు వచ్చి కూసున్నావు? ఏం చేయాలవ్వా, ఇంటికాడ మనసున పడతలేదు. ఎందుకు ఏమైంది? మీ మొగడు లేడా? మొగన్నోట్ల మన్ను మా ఉన్నాడు దరిద్రుడు ఏడబోతాడు ఏమో. మరి పొద్దుగాలనే పొలం కాడికని పోయిండు. ఇక బువ్వ తినలే ఏది తినలే. మళ్ళా ఈ మధ్యలో ఇంటికాడ బువ్వ తింటలేడు చక్కగా. ఎందుకురా అంటే బయటనే దావతులు అయితన్నాయి, తింటన్నా అత్తన్నా అంటాండు. మళ్ళా పోసి దగ్గర గిట్లా పోతాండా ఏదా అని అనుమానం వచ్చిత్తాంది నాకు. ఇటు కనబడతాండా మళ్ళకెప్పుడైనా? ఇటెందుకు కనబడతాడు? కనబడతాడు నర్సికి, అటు కనబడతాడు వాళ్ళకి దగ్గర కదా, ఇటు కనబడడు. మళ్ళీ గిట్లా కనబడతాండా ఇటు మొకే అని అడుగుదామని వచ్చిన. ఏమో ఆ శంబంతోటి ఆడ కూసున్నాడు చెట్టు కింద. పోయిండు ఇంట్లో. ముసలోనికి మనసున పట్టది. ఈ ముసలోడు కూడా ఎప్పటికీ తిరుగుతూనే ఉంటాడు. మల్లయ్య బాబు అసొంటోడు కాదు గాని మా రాయగ మల్లుగాడు పెద్ద లంగా. అంతోటి నాకు వశమైతలేదు. అవ్వ అవ్వ ఆ రోజు పొట్టు పొట్టు తన్నుకుంటుని. ఇక అప్పడుసుంది ఇన్ని కంట్రోల్లో పెట్టినా. 2-3 నెలలు మంచిగానే ఉన్నాడు గాని మళ్ళా మొన్నడుసుంది ఏందో తేడా వస్తుంది నాకు. గుండక్క గీడికొచ్చింది. గుండక్క ఏమైంది? అలా గీడికొచ్చి కూర్చున్నావు అవ్వో ఎట్టెట్టనోని ఇల్లిసి పెట్టి. హ్యాపీగా నేనే ఇంట్లుంటే మనసున పడతలేదని ఇది వచ్చి కూసున్నా. దా కూసో. ఏం చెప్తాన్నవే? పందీరునా తిన్నవా? నా తిండి పాడుగాను మా తిన్నగని ఇక నాకంతా అగులు బుగులు వచ్చింది. ఎందుకే? ఎవడేమన్నాడు నిన్ను అగులు బుగులు వచ్చింది అనబడితివి? కాదు మా కోడల కట కడుపు గట్టి అవుతుందట. ఇలా దావకళ్ళకు తీసుకుపోతారు. మరి అటే ఉండి ఆపరేషన్ చేస్తారా? మరి స్కానింగ్ తీసి మేడం ఏమంటది, ఆపరేషన్ చేస్తారా ఏమైతుంది అనేది భయమైపాడైతుంది. మీ కోడలకే కదనే ఆపరేషన్ అయ్యేది, నీకైనట్టే భయపడతాన్నావు. అట్లా కాదు కానీ నాకు దడ ఉచ్చుకుంటది, భయమైపాడైతుంది. ఏం భయం? దేనికే భయం? నీ వాళ్ళకు ఉండాలి భయం, కోపించుకునేటోళ్లకు. ఏం కోపించుకున్నాడు ఈ ఆడోళ్ళ బతుకులు ఏం కదనో. ఇక మా కొడుకు వేండు జర అయినాక ఫోన్ వస్తుంది. ఇక అంత పిసలేసినట్టు అవుతుంది. ఇక డెలివరీ అయితే పోవద్దా అవ్వ? నేను పోవాలి నాయే, ఇంటికి తీసుకొచ్చేదాకా ఉండాలి నాయే. ఇక మళ్ళీ అటే తిరుగుడు అవుతుంది. పోకపోతే నడుస్తాదే, పోవుడే ఉంటది. నువ్వు పోతే ఊరంతా చిన్న పోతుంది అదే నర్సి. ఏ చిన్న పోతుందో పెద్ద పోతుందో గాని నాకంత భయం అవుతుంది. అవ్వ నువ్వెందుకే భయపడు? అందరిని భయపట్టించేదాన్ని నువ్వు భయపడితే ఎట్లనే? ఏమో గుండక్క అప్పుడప్పుడు యాగిసొంటి వాటికి ధైర్యం రాదు గాని. అయితే ఏమైంది మీ ముచ్చట? రాయమల్లేటవా? ఆడేటో వేండే పొద్దుగానే పొలం కాడికి పోతున్నాను వేండు. మరి ఏడ వేండో? అవునా పోసి మాట్లాడుతుందా? దాని పోసినోట్ల మన్ను దాని ముఖం చూడక ఇప్పుడు 1 నెల రోజులు అవుతుంది. అవి అంతకు ముందే పొట్టు పొట్టు అనుకుంటారు. లింగక్క చేనంతా ఆగమాగం చేతిరి. నాకు లింగక్కని చూసినప్పుడల్లా నవ్వొస్తుంది. పాపం ఆ రోజు మీరు కొట్లాడుకుంటే లింగక్క ముఖం చూడాలి. అయ్యో గుండక్క ఊరిని అవ దబిడి దిబిడి అది అడవి పందులు బోరినట్టు అటు బొర్ర పడుతుంది, ఇటు బొర్ర పడుతుంది, అటు నాశనం చేయబడుతుంది, ఇటు నాశనం చేయబడుతుంది. మరిగా దాన్ని చూస్తే నాకు అంత మంటలెత్తదే దొంగ ముండను. అది నా మొగం నుంచుకొని మంచిగా బట్టలు ఇప్పి వండే మనం దొరకబట్టలేదా రోజు? దాని తినాలి అయ్యా. మళ్ళీ ఇప్పుడు కూడా పోతాంట ఏంది?
ఏ పోడు తీయ నర్సి నువ్వెందుకే పుల్ల పెడతావు ఇంకా పోతా ఆడే చెప్పలేము గుండక్క ఒక కన్నేసి ఉంచు రాయమల్ల మీద ఒక కన్నేందే 2 కన్నులేసి ఉంచుతాన్నా ఏం చేయాలి వీడు లాస్ట్కు నన్ను ఏమో చేసేటట్టున్నాడు దాని మోజుల పడి అని ముసల్తానానికి ఏం రోగం పాడైంది రోగం పాడగాను మా ఇంటికాడ వేసిర్రు మీటింగు ఏయద్దా ఏంది మల్లయ్య బాబు పొమ్మంటానవా ఎందుకు పోమ్మంటావా కూసో కూసో నా శంబయ్య ఏం కూర వండుకున్నావు ఏం కథ ఏ నిన్నదే పప్పు ఉండేనవ్వా అదే పప్పు వేసుకొని తిన్నా నేనేం చేయాలవ్వా ఒక్కొన్నేనాయే ఒక్కో రోజు అనుకుంటే 2-3 రోజులు అవుతుంది నాకు అయితే కాదా మరి పాపం ముసలోడు ఒక్కోడేనాయే ఈ ముసలిది ఉన్నప్పుడు ముసలోడు నిగనిగా ఉండే ముసలిది వచ్చినప్పడుసుంది అంతా ఎట్నో అయిపోయిండు బక్కగా అవునవ్వా నా ముసల్దుంటే మంచిగా అండి పెట్టేది ఒకరికొకరం మంచిగా ఉన్నాం అది పోయినప్పడుసుంది నా బతుకు ఒంటరితనం అయిపాయే మొగోని కంటే ముందు ఆడిది పోతే మొగోని బతుకు వేస్టేనవ్వా ఆడిదాని కళ్ళ ముంగట్నే మొగోడు పోవాలి అయితే ఏం చేస్తావు ఇట్లనే గడుపుకుంటాం దేవుడు తీసుకుపోయేటప్పుడు తీసుకుపోతాడు బాధ అనిపిస్తుంది ఎందుర్రు బర్రు అన్నది ఎవరు అబ్బా ఓ శబ్బయ్య ఏమైంది నీకు అటు ఇటు పోయి వచ్చి నా పక్కకే కూర్చొని బర్రు అని విచ్చినావు ఆగుతలేవవ్వా పిత్తులు పప్పు తింటా ఆగుతలేవు పప్పు పాడగాను పప్పు తినకుంటే ఏమావు అదే ఉందని వేసుకొని తిన్నా చూసినావా ఆడోళ్ళ ముంగట విత్తుతే నీకు సిగ్గు అనిపిస్తలేదు అందరికి అత్తయి పిత్తులు విత్తకపోతే మనిషి బతుకుతారా అవ్వా గ్యాస్ అనేది వెళ్ళిపోతేనే కదా మంచిగుంటారు అబ్బో ఇదేం వాసన అంత మురుగు మురుగు గబ్బు అబ్బా ఏదో చచ్చిపోయినట్టే వాసన వస్తుంది పాడుగాను ఈ ముసలోడు విత్తుడేందో గాని ముక్క అంత నాశనమాయే మళ్ళా కనికి అత్తలేదా ఏమోనే ఈ దాకా అత్తలేదు కదా గబ్బు వాసన వస్తుంది మీ ముక్కులు ఖరాబ్ అయినట్టున్నాయి గాని ముసలోడా డర్రు డర్రు అంటాను పో దొడ్డికి పోయినా వాలేదా ఏరిగిరా పో ఏమో గబ్బు వాసన వచ్చి పాడైతాంది వాసనకి ఎగ్గిరాలుగా పోయి కపాలానికి కట్టింది అవ్వు బాన్సరు రాక రాక అత్తే పిత్తులతో చంపబడితేనే ఉర్రు నన్ను ఓ శంబయ్య అటు పో 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 దొడ్డి పోయి రాపో మేము ఇన్నే ఉంటాం ఎటు పోగాని జరా పో ఈ పిత్తుడుకు వశమైతే లేదు వాసన పాడదాను గబ్బాసన దొడ్డికి వచ్చినట్టు అవుతుందవ్వా పొయ్యత్త పో పో జల్ది పో రావణ పడుతుంది పాడుగాను పో వచ్చేదాకా ఆపుకుంటానవా లేద్రు బర్రు బర్రు అనుకుంటూనే పోతాండు అబ్బా వాసన పాడుగా నిజంగానేనేమే అంత ఎట్నో అత్తాంది సి ముసలోడు దొడ్డి పోతాండో లేదో వాసన పాడుగాను అబ్బా గింత దరిద్రంగా వస్తాంది పాపం ముసలోనికి కడుపు గట్టి పడుతుందట నవ్వా 2 రోజులకోసారి 3 రోజులకోసారి పోతాడట అందుకే గబ్బాసన అత్తాంది ముసలోని ఉత్తే గోస్ అనిపిత్తది నీకు కూడా నేను పోయిన రోజు గట్లనే నిన్ను చూసి కూడా నలుగురు గోస అంటారు ఇప్పుడు ఉన్నప్పుడేమో గోస ఉచ్చుకోబడితివి నేనేమంటాననే అబ్బో అబ్బో ఇదేం వాసన ఇంకా పోతలేదు అప్పడా నిన్నటిదో మొన్నటిదో ఇక పప్పు వాసన రాదా బట్ట విండుకోవు తాగచ్చనంటే నన్ను తిట్టి చంపుతావు ఎందుకు పెళ్ళాం లేకపోతే తెలుస్తుంది ఓ మాజరేతి ఇక పెళ్ళాం ఉండంత చేసి పెడతాంది ఇక పోయినాకోలు చేసి పెడతారు చూసినావే నర్సీని మోర మాటలు ఇగో ఈయన మోర మాటలు చూస్తేనే నాకు మండు కత్తదే నమ్మదింటాడు ఇదేం పెడతాంది అంటాడు అయితే ఏమో ముసల్తానానికి వచ్చినాక ఏం లొల్లి ఈ ముసలోడు పాడగారు ఓ మలే బాపు ఈ ముసలోని పట్టుకొని వత్తివి అంత ముక్కులంతా నాశనం చేతివి అబ్బా బర్రు బర్రాను ఒకటే పిత్తుడు పాడగాను పిత్తులత్తే ఆపుకుంటారవ్వా అది గాలి పోతది పోని అవ్వో అవ్వో ఏం గాలి ఏం కదా ఒక్కటిసారి డప్పు డుప్పని 10 సార్లు వేసే పిత్తులు గుండక్క రాకరాకత్త నీకు మంచి వాసన చూపించినాం కదా ఏమో తీయే నా రందిలా నేనున్నా ఏం చేయాలి నీ రంది సలగుండా రందెందుకు పెట్టుకుంటాను మేము లేవా నాకు ఆ ముసలోని గురించే రందే మరాయమల గురించే ఏం చేయాలి ఏం రందావా ముసల్తానానికి వచ్చినాక వానికి ఇంకో దాని మీద సోకత్తే పోనితి వానితోటే దాంతోటే ఊకో మళ్ళవ్వ గట్ల అంటున్నావు గట్ల పోతే ఎట్లా పాడైతది నలుగురి కూసేటోళ్ళు ఏమంటారు అల్ల పోతాండా ఏంది పోవడానికి కాదు గాని ఇంట్లో చక్కగా తింటలేడు మళ్ళోసారి చూడాలే మరి పోషింటికి పోతాండా ఏం చేస్తాండా అనేది చూద్దాంతి ఓ గుండాక ముసలోడు ఎప్పుడన్నా ఇంటికి వెళ్తే మెల్ల వెనక పాలోయింగా దొరుకుతాడు సరే తీయే ఇంకా ఫోన్ చేస్తలేరు హాస్పిటల్ పోయిర్రా మరి మేడం ఏమన్నది ఏం కథ అనేది ఏది ఫోన్ చేస్తలేరు
ఏత్తరు తీయాలి వేసేదాకా నీకు పానం ఆగుతుందా లేదా? అక్కడ ఏమంటారు స్కానింగ్ లేదు ఇస్తారో ఏమంటారు? ఏం స్కానింగ్ లో ఏమో. మొగోనికి ఉంటే అయిపోవు. అసలు మొగోనికి కడుపు వచ్చి మొగోడు పిల్లల్ని అంటే మంచిగుండు. ఆ బాధ మొగోనికి అర్థమయ్యేది. రోత పాడగాను కోత పాడగానంటే అయిపోయినా ఆడిది ఎంత కట్టపడుతుంది, ఎంత అజ్జెత్తాంది, పిల్లల్ని ఎంత అవస్థతోటి కంటాందని మీ మొగోళ్ళకి ఏమన్నా అర్థం అవుతుందా? అర్థం కాదు, పాడు కాదు. కాస్త అర్థం అవుతుందవ్వా, ఎందుకు అర్థం కాదు? అయ్యో అయ్యో ఎందుకు అయ్యో ఎందుకు అట్లా ఉంటున్నావు లత? ఏం కాదు, ఏం టెన్షన్ పడకు. రోజులు దగ్గర పడ్డ కొద్దీ గట్లనే కడుపు అనేది గట్టిగా అవుతుందట. ఉమ్ము నీరు గిట్లా తక్కువైతే నువ్వెందుకు అంత డల్లు ఉంటున్నావు చెప్పు? ఏమో అండి, నాకు భయం అవుతుంది. ఇప్పుడు డాక్టర్ ఏం చెప్తాదో ఏం కథను. నేను నార్మల్ డెలివరీ అయితే మంచిగా ఉండు అని అనుకున్నా. మరి ఆపరేషన్ అంటదా ఎట్లా? ఏదైతే ఏందవ్వా, ఏమైతుంది? అవస్థ మా అంటే 2-3 రోజులు ఉంటది. ఆపరేషన్ అయినా కూడా అవస్థ లేకుండా మందులు ఇస్తారు. నువ్వేం బాధపడకు. ఏమోనే అమ్మా, నాకు భయం అవుతుంది. రిపోర్ట్స్ ఏమని వచ్చినాయో. ఎందుకు ఏమనత్తాయి? లోపట బిడ్డ సేఫ్ అనే ఉంటది. నువ్వేం టెన్షన్ పడకు సరేనా? ఇవన్నీ అందరికీ కామన్, ఇట్లనే అవుతూ ఉంటాయి ప్రెగ్నెన్సీ టైంలా. అదే అండి, అదే గాని ఇక ఫస్ట్ టైం కదా టెన్షన్ అవుతుంది. డాక్టర్ ఏమో ఇంకా వస్తలేడు కదా, ఏమైంది ఏం కథ, మరి మేడం ఎప్పుడు చేస్తా అంటది ఆపరేషన్ అనేది చెప్తే కొంచెం నిమ్మలం అవుతుంది. అమ్మ కూడా గదే టెన్షన్ పడుతుంది. నువ్వు ఫోన్ లిఫ్ట్ చేస్తలేవట. ఇప్పటికి 2 సార్లు ఫోన్ చేసింది, ఏమైంది బిడ్డ, ఏమన్నారు బిడ్డ అని. ఇంకా డాక్టర్ ఏం చెప్పలేదు, చెప్పినాక ఫోన్ చేస్తా అని చెప్పిన. ఎవరికైనా టెన్షన్ ఉంటది కదనయ్యా. అప్పుడప్పుడు ఘోరంగా గట్టిగా అవుతుంది తెలుసా. లోపట కదలికలు కూడా తెలుస్తలేవు. ఎప్పుడైనా అటు ఇటు మెసిలే వెళ్ళేటోళ్ళు కదా లోపల ఉన్నోళ్ళు. ఇప్పుడు గట్టిగా అయ్యి ఆ మెసురుడు కూడా, ఆ కదలికలు కూడా తెలుస్తలేవు. అట్లనే ఉంటది బంగారం, ఏం కాదు, నువ్వేం టెన్షన్ పడకావు. డాక్టర్ ఏమైంది, రిపోర్ట్స్ వచ్చినాయా? మేడం ఏమన్నది? మీరు అన్నారట కదా నార్మల్ అయ్యే సిచ్యువేషన్ లేదా అని. అయితే మేడం చెప్పమన్నారు కదా నార్మల్ అయ్యే సిచ్యువేషన్ అయితే లేదు. మీకు కొంచెం ఉమ్ము నీరు తక్కువ ఉన్నది. రేపు సాయంత్రం మేడము అడ్మిట్ కమ్మంటుంది. ఎల్లుండి మార్నింగే మీకు ఆపరేషన్ చేస్తుందంట. అవునా, చేస్తుందంటనా? చేసుడే. ఎందుకంటే లేట్ చేస్తే బేబీకి లోపల శ్వాస అనేది ఆడది. ఈ అల్లటికి రేపటికి మాత్రము మందులు ఇచ్చింది. అలాగే కొబ్బరి బొండాలు తాగండి, పర్వాలేదు. రేపు సాయంత్రం వచ్చి అడ్మిట్ అవ్వండి. ఎల్లుండి మార్నింగే మీకు ఆపరేషన్ చేస్తుంది మేడం. ఇక రేపు అడ్మిట్ అయినాక కూడా 7 వరకే మీరు ఏదన్నా తినాలి అంతే. 7 తర్వాత ఏం తినొద్దు. ఎల్లుండి మార్నింగే 7కి 7:30 వరకు ఆపరేషన్ అనేది చేస్తుంది మేడం. ఎందుకు అనంటే మేడం మళ్ళీ వేరే కాడికి వెళ్తున్నారన్నమాట. ఇక అందుకే మీ చేసి ఆపరేషన్ వేరే కాడికి వెళ్తారంట. సో రేపు సాయంత్రం వచ్చేసి మీరు అడ్మిట్ అవ్వండి. ఓకే ఓకే డాక్టర్. ఇందులో మందులు రాసాము, కింద తీసుకోండి మెడికల్ షాప్ లో. ఏం టెన్షన్ పడకండి, ఏం కాదు. ఏం కాదు కదా. ఏం కాదమ్మా, మీరు సాయంత్రం వచ్చి అడ్మిట్ అవ్వండి. మీకు ఎల్లుండి ప్రొద్దున మంచిగా హెల్తీ బేబీ పుడుతుంది. సరే దోస్తులు, చూసిర్రా మరి వీడియో? ఇక నెక్స్ట్ ఎపిసోడ్స్ మంచిగా ఉండబోతున్నాయి దోస్తులు. కామెడీ ఉంటుంది, ఏంటిది ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ప్లస్ సంతోషం ఉంటుంది, బాధ ఉంటుంది, అన్నీ ఉంటాయి అన్నమాట. ఏమవుతుంది ఏం కథ అనేది నెక్స్ట్ పార్ట్ వైజ్గా వస్తూ ఉంటాయి. ఈ సిరీస్కి 3000 లైకులన్నా రావాలని చెప్పినాము, కానీ ఎందుకు దోస్తులు లైకులు ఎత్తలేరు? ప్లీజ్ దోస్తులు, మాకున్న కాస్త టైంలో మీకోసం మేము కష్టపడి చేస్తున్నందుకు మీరు ఒక్క లైక్ కొట్టి మమ్మల్ని సంతోషపరచండి. లైకులు కొడితేనే మన వీడియోస్ అనేటివి ముందుకు పోయి కొత్త సబ్స్క్రైబర్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అనే ఉద్దేశంతో మేము లైకులు కొట్టమని అడుగుతున్నాము. అంతకు మించి వేరే అయితే లేదు దోస్తులు. ఇక మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. ఇక నెక్స్ట్ సిరీస్లో ఏమవుతుంది ఏం కథ అనేది అయితే చూస్తూ ఉండండి. తర్వాతటి వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అందరికీ మరోసారి హ్యాపీ న్యూ ఇయర్. బాయ్ బాయ్ దోస్తులు.